అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలామంది గుడికి వెళ్ళుంటారు. అలానే కొంతమంది ఉపవాసం, జాగారాలు కూడా చేస్తారు. ఈరోజు ఆ పరమాత్ముడైన శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. మన పురాణాలు ఈ రోజు యొక్క ప్రత్యేకతను ఎన్నో విధాలుగా చెప్తున్నాయి. అందుట్లో ఒకటి మీకు తెలిసిందే కాకుండా ఇంకో కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు జాగారం, ఉపవాసం ఉండేదాన్ని. బట్ నాకు తెలియని విషయం ఏంటంటే ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉందని. అదేంటంటే చనిపోయిన మన పితృదేవతలకు, అంటే మన కుటుంబం నుంచి మన నుండి దూరమైన వారికి ఈ రోజు వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేయడం వల్ల వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుందని మన హిందూ ధర్మశాస్త్రాలు మరియు పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున చేసిన శివనామ స్మరణ, అభిషేకం లేదా దానం ద్వారా వచ్చే పుణ్య ఫలాన్ని మన నుండి దూరమైన మన కుటుంబకుల పేరున సంకల్పనం చేయటం వల్ల వాళ్ళకి పుణ్యలోక ప్రాప్తి జరుగుతుంది. ఇలా వారి పేరు మీద మనము దానం చేయడం వలన చనిపోయిన వారింకా ఏదైనా మోక్షం లభించగా ఇబ్బంది పడుతుంటే శివరాత్రి రోజు చేసిన పూజలు మరియు దానాల వలన వారికి శివుడిలో ఐక్యమవుతారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజుకి నాన్న మా నుండి దూరమయ్యి ఆ శివయ్య దగ్గరికి చేరి 321 రోజులయ్యింది. ఆయనకి అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఈ రోజు నేను నాన్న పేరు మీదుగా స్వయం పాకం ఇచ్చాను. ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలో ఉన్నా సరే నాన్నకి అంత మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కటి చెప్పనా, శివరాత్రి రోజు చేసే పూజ, అలానే శివనామ స్మరణ, అభిషేకం, దానం ఏదైనా సరే వచ్చే పుణ్యఫలాన్ని నాన్న పేరు మీద సంకల్పనం చెబితే ఆయనకి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందన్న చిన్న ఆశతో నేను ఈరోజు గుడికి వచ్చాను.